ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు 9వ తేదీన కామిక ఏకాదశి అంటే అసలు కామిక ఏకాదశి అంటే ఏంటి? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఆ రోజు అన్నం తినకూడదు అని అంటూ ఉంటారు. దేనికి కారణం? అన్నం తినకూడదు అని ఎందుకు అంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వాస్తవంగా ఏకాదశి రోజు అసలు భోజనం చేయకూడదు. ఏ ఏకాదశి రోజు కూడా మనకి ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి తొలి ఏకాదశి దగ్గర నుంచి ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఏకాదశికి భోజనం చేయకుండా ఉండాలి. గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం ఏకాదశి రోజు ఎలాంటి ఉపవాస దీక్షలు చేయాలని. కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. అయితే ఈ ఏకాదశి రోజున స్వామివారు మురా అనే రాక్షసుని సంహరించారు కాబట్టి అప్పుడు గనక మనం ఈ ఉపవాసం ఉంటే శరీరంలో 11 రకాల రుగ్మతులన్నీ పోతాయని చెప్పి గతంలో చెప్పుకున్నాం. ఈ కామిక ఏకాదశి ఏంటంటే మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైనా బలమైన కోరికలు ఉంటే తీరుతాయి ఒకటి. రెండవది ఏమిటి అంటే మనకు కొన్ని రకాలైనటువంటి పాపములు మనం చేస్తాం. ఇప్పుడు కాదు గత జన్మలో చేసి ఉంటాం. దానివల్ల ఏమవుతుందనంటే కష్టపడ్డా ప్రతిఫలం రాదు, తిన్న తిండి ఒంటికి పట్టదు, కంటి నిండా నిద్రపోలేరు. ఏదో ఒక రూపకంగా ఆ దోషం అనేటువంటిది మనకి ఆపాదించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు యథార్థంగా జరిగిన సంఘటన. ఒక అతను ఆయుధ పూజ చేయించాలి, ఇప్పుడు పూర్వం ఆయుధ పూజ చేయించాలి అని చెప్పి తుపాకులు పెట్టుకున్నారు గర్భాలయంలో. పాప అర్చకుడు చెప్పాడు, అయ్యా తుపాకులండి అవి, మీరు లోడ్ చేసి పెడతారు, ఇబ్బంది అవుద్ది, వద్దండి అని చెప్తే కూడా వినలా. చేయి పంతులు, నీకేం తెలుసు అని చెప్పి గర్భగుడిలో పెట్టారు. ఒక తుపాకీ కింద పడి అది పేలి అర్చకుడి యొక్క తొడలోకి దూరి అదే గర్భాలయంలో చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? బ్రాహ్మణుడు మరణించాడు. ఇది బ్రహ్మహత్యా పాతకం కిందికి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? తర్వాతి తరాలు లేదా ఇతనే మళ్ళీ 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 జన్మెత్తుతాడు దాన్ని పోగొట్టుకోవడానికి. ఇది నేను ఉదాహరణకు చెప్పా, ఇది యథార్థంగా జరిగింది, ఉదాహరణకు చెప్పా. ఇలా మనం ఎన్ని చేసి ఉంటామో, మనం గడిచిన కొన్ని కోట్ల జన్మలలో ఎన్ని చేసి ఉంటామో, అలా చేసినటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములు పోవాలనంటే ఆ రోజున ఉపవాస దీక్ష చేయాలి. బ్రహ్మహత్యా పాతకం లాంటి వాటికి సైతం దోషం పోతుంది ఒకటి. రెండవది, ఆ రోజున వీలైతే ఎవరికైనా సరే మీరు ఉపవాసం ఉండొచ్చు, ఎవరికైనా సరే అన్నార్తులు అంటే ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నటువంటి బీదలు, కొంతమంది చూడండి హాస్పిటల్స్కి వెళ్ళి పండ్లు పంచుతూ ఉంటారు. ఆ రోజున అలా పండ్లు పంచితే మంచిది. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు తినడానికి లేక, వాళ్ళ బంధువులకు సరైన వసతి లేక ఉంటే వాళ్ళకు పండ్లు లాంటివి పంచిన చాలా మంచిది. రెండవది, వీలైతే బ్రాహ్మణోత్తములకి ఆ రోజున దీర్ఘంగా వెలిగేటువంటి దీపాన్ని దానం చేయాలి. చిత్రగుప్తుడు సైతం ఆ యొక్క వెలుతురు వలన మనకున్నటువంటి పాపాలు ఏమైనా ఉంటే వాటిని తీసేస్తాడు, అతనికి కనిపించదు లెక్కించడం అని అంటారు. చిత్రగుప్తుడు సైతం ఆ రోజు ఉపవాసం చేస్తాడు కామిక ఏకాదశి రోజున. కాబట్టి కామిక ఏకాదశి చాలా విశేషం. మనకు కామిక ఏకాదశి ఆషాఢ మాసం తర్వాతకు వచ్చేటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి నార్త్ ఇండియా సైడ్ అయితే చాలా మంది రైతులు విశేషంగా ఒక పండగలాగా జరుపుకుంటారు. కొన్ని రకాలైనటువంటి పిండి పదార్థాలని వాళ్ళు ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటారు. కొన్ని రకాలైనటువంటి ఆకుకూరల్ని కూడా, అంటే కొత్తిమీర లాంటి ఆకుకూరలని పండించినటువంటి ఆకుకూరల్ని పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సాంప్రదాయం బట్టి ఉంటుంది. ఇలా విశేషంగా కామిక ఏకాదశి మనకు ఉన్నటువంటి రోగ రుగ్మతులను పోగొడుతుంది. ఆ రోజు కనుక ఉపవాసం ఉంటే ఎవరైనా సరే దీర్ఘాయుష్తో ఉండాలనుకున్న వాళ్ళు ఆ రోజున అభిషేకాలు చేయించుకోవచ్చు. పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజున గనక పితృదోషాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయిస్తే మంచిది. ఏవైనా సరే దానాలు ఇచ్చేటప్పుడు కూడా శ్రావణ మాసంలో మనం కొన్ని దానాలు చేస్తే మంచిది. దాంట్లో ఈ ఏకాదశి రోజున గనక వస్త్రదానం చేస్తే ఆయువృద్ధి. ఆ వస్త్రం కూడా అవతల వాళ్ళు రోజు వేసుకునే దానికంటే కూడా ఇబ్బంది వచ్చినప్పుడు కప్పుకునేటట్టుగా, ఉదాహరణకు రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళు చలికి వణుకుతుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు రగ్గులు దానం చేయండి, చాలా మంచిది. దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. రెండవది, పితృదోషాలు ఉంటే గనక ఆ రోజున లేదా ఆ నెల ఏకాదశి నుండి మనకు చతుర్దశి ఈ మధ్యకాలంలో గనక పితృదోష నివారణ పూజ చేయించుకున్న తర్వాతకి చిన్నదైనా పర్వాలేదు వెండి శివలింగాన్ని దానం చేయాలి. చేస్తే పితృదోషాలు పోతాయి. పితృదోషాలు 100 జన్మలకు సరిపడ దోషాలు పోతాయి. మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం, పోయిన 10 తరాలు వచ్చే 10 తరాలకు సంబంధించి
గత 100 జన్మల్లో ఇతను గనక ఏమైనా సరే పితృదోషాలు చేసి ఉంటే ఆ రోజున మీరు గనక వెండి శివలింగాన్ని దానం చేస్తే దోషం పోతుంది, ఉపవాస దీక్ష చేసి. అలాగే భోజనం గనక ఎవరికైనా సరే పెడితే, ఇందాక చెప్పినట్టుగా పండ్లు లాంటివి పెడితే, ఏవైనా సరే ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వారికి ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది, ఆయువృద్ధి కలుగుతుంది. అలాగే బ్రాహ్మణోత్తములకు గనక వస్త్రాలు దానం చేసిన, పూజాది క్రతువులు దానం చేసిన, లేదా దేవాలయంలో ఏవైనా సరే కావాల్సినటువంటి నెయ్యి పదార్థం లాంటివి హోమానికి గనక దానం చేస్తే, మనం ఈ జన్మలో ఏమైనా సరే తెలవక పాపాలు చేసిన, గురుదోష చేసిన, స్త్రీ శాపం వల్ల వచ్చినటువంటి దోషములు చేసినా పోతాయి. అన్నిటికంటే ఆఖరణ చెప్పబడింది ఏమిటంటే, ఆడవాళ్ళు గనక ఈ మాసంలో ఏవైనా సరే వ్రతాలు చేసుకున్నప్పుడు ఈ యొక్క పసుపు కుంకుమలు గనక వాయనంగా ఇస్తే అప్పుడు విశేషంగా దీర్ఘ సౌమాంగల్యత్వం అనేది ఉంటుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, తను నిండు నూరేళ్ళు కూడా ముత్తైదువుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఉన్న పురాణాలు, ఇతిహాసాల్లో ఎన్నో విశేషంగా ఎంతో మంది ఆచరించినట్టుగా కూడా మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. ఇవి చేస్తే సరిపోతుంది కామిక ఏకాదశి రోజు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.